యుద్ధం అనేది దేశ ప్రజల సమస్యల్ని పరిష్కరించది, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. కానీ వెంటనే ఒక దాడి జరిగింది అన్న తర్వాత దాన్ని మనం పోయి అక్కడ ఆ దేశంలో బాంబులు వేసాము, ఆ టెర్రరిస్టులను చంపేసాము అనేది అన్నది. నిజంగానే వాళ్ళని గుర్తించి చంపితే బాగుండేది. ఇక్కడ మన ప్రాణాలను ఎవరైతే తీసిండ్రో 26 మంది ప్రాణాలను తీసిన వాళ్ళను గుర్తించి చంపితే బాగుంటుంది. కానీ అటువంటి చర్య లేకుండా, అది ఎలాంటిది గుర్తించకుండా ఇంత ఆధునాతనమైన ప్రపంచం లోపల ఎవరు తప్పు చేస్తుండ్రు, ఎక్కడ ఏమిటి అనే దాన్ని గుర్తించి చంపాల్సిన బాధ్యత ఉంది. తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేశారు భారతదేశానికి. ఎందుకంటే మనం యుద్ధం చేద్దాం, టెర్రరిస్టులు చంపారు, మన వాళ్ళని అమాయకులు చంపారు, యుద్ధం చేయండి, మీరు ఏది చేసినా మేము అందరం కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు, దేశంలో ఉండే మైనార్టీలు సపోర్ట్ చేశారు, గిరిజనులు సపోర్ట్, అందరూ కూడా సపోర్ట్ చేసి చేయడం జరిగింది. నువ్వు యుద్ధాన్ని స్టార్ట్ చేసుకున్నావు, దాన్ని కనీసం యుద్ధాన్ని ముగించేటప్పుడు నువ్వు ఇక్కడ పార్లమెంట్ ఉంది, నువ్వు పార్లమెంట్ ద్వారా ఎన్నికైన సభ్యుల్ని అందరినీ కూడా పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలు వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షాలను కూడా నువ్వు తెలుసుకోవాలి. నీకు 260 70 నీకుంటే అది నీకు కాకపోతే ఇంకొక 230 నీకు అపోజిట్గా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలిచేసి పార్లమెంట్లో ఏదైనా ఒక తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. యుద్ధం చేయాలన్నా, యుద్ధం మిగించాలన్నా నువ్వు చేయాలి. కానీ అట్లా కాకుండా, ఎందుకంటే అక్కడ పక్కకు పాకిస్తాన్లో ఉండేదంతా ముస్లిమ్స్, ఇక్కడ ఉండే భారత్లో ఉండేదంతా కూడా హిందువులు అని అంటున్నారు. ఇక్కడ కూడా ముస్లిమ్స్లో ఒక 20 కోట్లకు పైగా ముస్లిమ్స్ ఉన్నారు. హిందూ ముస్లిం అనేది కలిసి ఉంది. ఇక్కడ హిందూ ముస్లిం సిక్కు సాయి ఇదంతా కూడా కలిసి ఉన్న దేశం. మరి ఈ దేశాన్ని ఒక తీసుకొని చెయ్యాలి, అక్కడ యుద్ధం చేయాలి. అటువంటిది ఏం లేదు. నీళ్ళు ఆపుతున్నామని అన్నారు, నీళ్ళకి కొన్ని ఒప్పందాలు అక్కడ తీవ్రవాదులకు వచ్చేస్తున్నారు. నీకు కనీసం ఒక 20-30 దేశాలు భారతదేశానికి సపోర్ట్గా ఉన్నాయని చెప్పారు. నీళ్ళు ఆపుతున్న దానిలో ఎవరైనా దాన్ని నీళ్ళు ఆపడం తెలియజేయకుండానే ఆ దేశం మీద యుద్ధం చేస్తూ దాన్ని ఆ తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి కేంద్ర ప్రభుత్వం